హలో అండి, నేను మీ శిరీష వనపల్లి. వెల్కమ్ బ్యాక్ టు వనపల్లిస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో చిన్న చేపల పులుసుని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ చిన్న చేపలు చాలా మంచిదండి హెల్త్కి. ముఖ్యంగా చెప్పాలంటే డెలివరీ తర్వాత ఫీడింగ్ ఇస్తున్న మదర్స్కి అయితే ఇంకా మంచిది. సో ఇంకా లేట్ చేయకుండా ఈ చిన్న చేపలతో పులుసు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం కచ్చా మిచ్చగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని ఇందులోకి నిమ్మకాయ సైజంత చింతపండుని తీసుకొని దాన్ని కూడా ఇందులోకి వేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చిన్న చేపల్లో పావు స్పూన్ దాకా పసుపు ఇంకా కొంచెం కల్లుప్పు కూడా వేసుకొని ఇందులోకి వాటర్ కూడా వేసుకొని 2-3 సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉప్పు పసుపు వేసుకొని వాష్ చేసుకుంటే ఈ చేప వాసనలో నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇలా వాష్ చేసుకున్న తర్వాత కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం మరుగుతున్నప్పుడు దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే దీంట్లోకి సన్నగా పొడుగ్గా తరిగిన 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ముందుగా మనం కచ్చా బిచ్చగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం ధనియా జీలకర్ర పౌడర్, కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా శుభ్రంగా కడుక్కున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, వాటిని ఇందులోకి కొన్ని వేసుకోవాలి. ఈ చేపలు కూడా ఇందులోకి వేసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి తగినంత కల్లుప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ దాకా కారం కూడా వేసుకొని గరిటె తీసుకొని కొంచెం స్లోగా అటు ఇటు ఒకసారి కలుపుకోండి. ఈ చిన్న చేపలు కాబట్టి త్వరగా విరిగిపోతాయి. సో స్లోగా కలుపుకుంటే సరిపోతుంది. 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసాన్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఈ చేపలని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, ఇవి త్వరగా ఉడికిపోతాయి కాబట్టి. సో వెంటనే మేము ఇక్కడ చింతపండు రసాన్ని వేసేసాము. బాలింతలకైతే ఇలా కొంచెం కారాలు మసాలాలు తక్కువగా వేసుకుంటే మంచిది. అదే నార్మల్గా మనలాంటి వాళ్ళ కోసం అయితే కనుక మన టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుంటూ మసాలాలు కారాలు వేసుకోవచ్చు. వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా, ఫీడింగ్ ఇచ్చే మదర్స్ ఈ చిన్న చేపల పులుసు తింటే చాలా మంచిది అని. న్యూ మదర్స్ ఎవరైనా కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే కంపల్సరీ ఒకసారి చిన్న చేపలతో పులుసు పెట్టుకుని ట్రై చేయండి. హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. ఓన్లీ మదర్స్ అని కాదండి, ఎవరికన్నా హెల్త్కి చాలా మంచిది ఇది. కానీ ముఖ్యంగా న్యూ మదర్స్కి అయితే ఇంకా మంచిది. ఒక 10 నిమిషాల పాటు ఈ పులుసు ఇలా కొంచెం దగ్గర పడేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది. 10 నిమిషాలు ఇలా మరిగించుకున్న తర్వాత కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర కానీ కరివేపాకు కానీ చివరిగా వేసుకుంటే చిన్న చేపల పులుసు రెడీ అండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.